నా వరకు నేను ఫస్ట్ 6 మంత్స్ డాక్టర్ మీద ఆధారపడి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషనే చేయించేవాడిని. బట్ 60% సక్సెస్ రేట్ చూడడం కూడా చాలా కష్టంగా అయ్యేది. ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వస్తున్నప్పుడు నేను హర్యానా నుంచి మదర్ మిల్కింగ్ కెపాసిటీ చూసుకొని ఒక మంచి బుల్ని తీసుకొచ్చాను. దాని పేరు నరసింహుడు. అది నా ఫామ్కి వచ్చిన తర్వాత 95% ఆఫ్ సక్సెస్ రేట్ నేను చూశాను. అంటే ఇన్సెమినేషన్ జరిగితే సక్సెస్ అనమాట. జస్ట్ ఏదో ఒక్కసారి మిస్ అయ్యిందని చెప్పి మన ఫామ్లో అంటుంటారు. బట్ నేనైతే అది నోటీస్ చేయలేదు. ఏదైనా సరే న్యాచురల్ ఇన్సెమినేషన్ వల్ల 90% సక్సెస్ రేట్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు చూస్ దట్. కాకపోతే ఇక్కడ చిక్కేం వచ్చిందంటే గవర్నమెంట్ సెక్సా సెమన్ అని చెప్పి మోర్ ఆడపిల్లలు పుట్టడానికి ఒక సెమన్ డెవలప్ చేశారు. ఇప్పుడు న్యాచురల్ ఇన్సెమినేషనా సెక్సా సెమనా క్వశ్చన్ మార్క్లో పడిపోయా. సో సీనియర్ ఫార్మర్స్ ఎవరైనా ఉంటే నాకు సజెస్ట్ చేయండి. సెక్సా సెమన్కి వెళ్ళమంటారా, న్యాచురల్ సెమన్కి వెళ్ళమంటారా? యాజ్ ఆఫ్ నో నేను చేస్తున్న వర్కౌట్ న్యాచురల్ ఇన్సెమినేషన్.